అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరికీ తెలిసిన కాని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి కథ చెప్పుకుందాం. తెలివి, స్నేహం ఇంకా ఆపద వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అనే విషయాల గురించి ఇది మనకు చెబుతుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథలో ఒక కోతి, ఒక మొసలి ఉన్నాయి. అవి ఎంత సంతోషంగా, ఎంత మంచి స్నేహంతో ఉండేవో తెలుసా? కథ మొదట్లో అంతా చాలా హాయిగా ఉంటుంది. అసలు వీళ్ళిద్దరికీ స్నేహం ఎలా కుదిరింది? ఒకటి చెట్టుమీదుంటుంది, ఇంకొకటి నీళ్లల్లో ఉంటుంది. మరి వాళ్ళిద్దరూ ఎలా కలిశారు? చూద్దాం పదండి. అనగనగా ఒక నది ఒడ్డున పండ్లతో నిండిన ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. దానిమీద మన కథలో మొదటి హీరో చింటూ అనే కోతి ఉండేది. దానికి ఆ మామిడి పండ్లంటే అబ్బో చెప్పలేనంత ఇష్టం. సరిగ్గా అప్పుడే మన కథలోకి రెండో పాత్ర వచ్చింది. అదొక మొసలి. కాని చాలా అమాయకమైందనమాట. అందుకే దాన్ని భోలా మొసలి అని పిలుస్తారు. ఆ మొసలిని చూడగానే మన చింటూకి జాలివేసింది. వెంటనే ఒక మంచి పండు కోసిచ్చింది. చూడండి, వాళ్ళ స్నేహం ఇక్కడే, ఈ ఒక్క పండుతోనే మొదలైంది. ఇదేదో ఒక్కరోజుతో ఆగిపోలేదు. రోజూ మొసలి రావటం, చింటూ పండు ఇవ్వటం, అలా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అంతా ఇంత హాయిగా సాగిపోతున్నప్పుడు కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఎక్కడ మొదలైందంటే మొసలి ఇంట్లో. ఒక్క మామిడి పండు చూశారా ఎంత పెద్ద గొడవకు కారణమైందో? ఆ పండు రుచి చూసిన మొసలి భార్యకి ఒక చాలా చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ పండే ఇంత బాగుంటే దీన్ని రోజూ తినే ఆ కోతిగుండా ఇంకెంత బాగుంటుందో అని. ఎంత దారుణమైన కోరిక కదా! ఇప్పుడు మన మొసలి పరిస్థితి ఏంటి? ఒక పక్కేమో ప్రాణస్నేహితుడు, మరో పక్కేమో భార్య పట్టుదల. ఎవరి మాట వినాలి? స్నేహాన్ని కాపాడుకోవాలా, భార్య కోసం స్నేహాన్ని చంపుకోవాలా? పాపం చాలా కష్టంలో పడిపోయింది. పాపం ఆ అమాయకపు మొసలి చాలా చెప్పి చూసింది. వద్దు, అది నా స్నేహితురాలు అని బతిమాలింది. కాని భార్య ముందు దాని మాట చెల్లలేదు. చివరికి స్నేహితుడికి ద్రోహం చేయడానికే ఒప్పుకుంది. ఇక చూడండి, మొసలి తన స్నేహితుణ్ణి మోసం చేయడానికి ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ల ప్రయాణం మొదలైంది. ఇక్కడ్నించి కథ చాలా ఉత్కంఠగా ఉంటుంది. మరుసటి రోజు మొసలి ఏమీ తెలియనట్టు చింటూ దగ్గరికి వెళ్ళింది. మా ఆవిడ నీకోసం భోజనం రెడీ చేసింది. పద వెళ్దాం, నా వీపు మీద ఎక్కించుకుని తీసుకెళ్తా అంది. పాపం చింటూ నిజమే అనుకుని సంతోషంగా ఎక్కేసింది. సరిగ్గా నది మధ్యలోకి వెళ్ళాక మొసలి అసలు విషయం చెప్పేసింది. ఇప్పుడు ఆలోచించండి చింటూ పరిస్థితి. చుట్టూ నీళ్లు, తనకిందేమో తన ప్రాణం తీయాలనుకుంటున్న స్నేహితుడు. ఎంత భయంకరమైన పరిస్థితి! సాధారణంగా ఇలాంటి టైంలో ఎవరికైనా భయంతో కాళ్ళూ చేతులు ఆడవు. మనందరి జీవితంలోనూ ఇలాంటివి జరుగుతాయి. కాని మన చింటూ భయపడలేదు. తన దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం, తన తెలివిని వాడింది. అసలేం చేసిందో చూద్దాం. ఇప్పుడు చెప్పండి, నది మధ్యలో అలా ఇరుక్కుపోయిన చింటూ ఏం చేసుంటుంది? తప్పించుకోడానికి దారే లేదు. మరి ఎలా బయటపడింది? చూడండి, ఎంత తెలివిగా ఒక అబద్ధం చెప్పిందో. ఏమాత్రం కంగారు పడకుండా, అయ్యో నా గుండెను చెట్టుమీద పెట్టొచ్చానే, ముందే చెప్తే తెచ్చుకునేదాన్ని కదా, పద వెనక్కి వెళ్దాం అని చాలా కూల్గా చెప్పింది. మన భోడ మొసలి ఆ మాటలు నిజమని నమ్మేసింది. అబ్బా, కోతి తెలివి ముందు దాని మోసం ఓడిపోయింది. వెంటనే యూటర్న్ తీసుకొని మళ్లీ చెట్టు దగ్గరికొచ్చేసింది. కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఈ సంఘటనతో మన చింటూ మొసలికి, మనందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. ఒక్క గెంతులో చెట్టెక్కిన చింటూ కింద ఉన్న మొసలితో అంది, ఓరి పిచ్చి మొసలి, గుండెని ఎవరైనా శరీరం నుంచి తీసి పక్కన పెడతారా? నువ్వు నన్ను మోసం చెయ్యాలనుకున్నావు, కాని నా తెలివి నిన్ను మోసం చేసింది. చూసారా, మోసం ఎప్పుడు ఓడిపోతుంది. ఈ కథలో మనం నేర్చుకోవలసిందిదే, తెలివి అంటే సమయస్ఫూర్తి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడిపోకుండా ప్రశాంతంగా ఆలోచించి ఒక దారి వెతకడమే తెలివి. అది మనల్ని ఎలాంటి ఆపదనుంచైనా బయటపడేస్తుంది. సో ఈ కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, 1 కష్టాల్లో తెలివిగా ఉండాలి, 2 టెన్షన్ పడకూడదు, 3 ప్రశాంతంగా ఆలోచిస్తే దారి దొరుకుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్నేహితుల్ని మోసం చేస్తే మిగిలేది సిగ్గు, నష్టమే. ఈ కథ మనకు చాలా నేర్పింది కదా. తెలివి మనని కాపాడుతుంది, కాని మంచి స్నేహాన్ని కాపాడుకోవడమే అస్సలైన విజయం. ఈ కథ విశ్లేషణ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.